ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. గతంలో ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ సినిమాకు గతేడాది టైటిల్ పెట్టారు. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ లాంటి ఇండియన్ సినిమా స్టార్లు నటిస్తున్న మూవీ కావడంతో కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్తోనే ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. సలార్ సక్సెస్తో మళ్లీ గాడిలో పడిన ప్రభాస్కు మరోసారి మునుపటి రేంజ్ వచ్చేసింది. దీంతో కల్కి 2898 ఏడీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల విషయంలో RRR రికార్డ్ బ్రేక్ చేయనున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్ట్ వెల్లడించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 200 కోట్లపైనే రానున్నట్లు అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లకు పైగా అంటే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్లో 100 కోట్లకు హక్కులు అమ్మాలని భావిస్తున్నారు. గతంలో ఏ సినిమాకు ఈ స్థాయి బిజినెస్ సాధ్యం కాలేదు. ఇక ఇండియాలో మిగిలిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా హిందీ హక్కులన్నీ కలిపితే 500 కోట్లు రాబట్టాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే RRR మూవీ 500 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. రాజమౌళి డైరెక్షన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి నటీనటులు సినిమాపై భారీ అంచనాలు ఈ స్థాయి బిజినెస్ కు కారణమయ్యాయి. అయితే అదే రేంజ్లో కల్కి 2898 ఏడీ మూవీకి సాధ్యమేనా అన్నది చూడాలి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ ప్రభాస్ మాత్రమే. అమితాబ్, కమల్ హాసన్, దీపిక, దిశా పటానీ లాంటి వాళ్లు ఉన్నా బిజినెస్ జరిగేది మాత్రం ప్రభాస్ పేరు మీదే. సలార్ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమ కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో ఉంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. గతంలో ఎప్పుడూ చూడని VFX ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ అంటూ వస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న రిలీజ్ కాబోతోంది.